హాయ్ హలో వెల్కమ్ టు కర్లీ వేవ్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ తెలంగాణ స్పెషల్, మా సిద్దిపేట స్పెషల్ పచ్చిపులుసు చూపించబోతున్నాను. చూసేయండి. ఇది టైప్ 1, టైప్ 2 కూడా ఉంటుంది. అది మరొకసారి వీడియో తీసి పెడతాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో చూసేయండి. ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఎందుకంటే అది చాలా పుల్లగా ఉంది కాబట్టి నేను కొంచెమే నానబెట్టుకున్నాను. చూసారు ఎన్ని వాటర్ వచ్చాయో. ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని ఆ అదేంటిది పిసికిన పులుసులో వేసుకొని బాగా పిసుక్కోవాలి. ఆనియన్ ఫ్లేవర్ అంతా ఆ చారుకు పడుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గట్టిగా మంచిగా పిసుక్కోవాలి. అలా పిసికిన తర్వాత ఇప్పుడు ఆ చారుకి సరిపోయేటట్టు మనము సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ పడుతుంది. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్. చూసారా? వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా గట్టిగా పిసుక్కోవాలి. ఇట్లా బాగా పిసుక్కున్న తర్వాత ఆనియన్ ఫ్లేవర్ అనేది చారులోకి దిగుతుందన్నమాట. అప్పుడు చారు ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నె వేడయ్యాక ఒక పావు నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత నేను ముందుగానే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. దాంట్లో నేను జీలకర్ర, మనం రెగ్యులర్గా పోపు ఎలా పెట్టుకుంటాం అలాగేనే ఆవాలు కూడా వేసుకున్నాను. బాగా చిటపటమని వేగాక అందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను 4-5. చారులోకి ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి బాగా వేగాక ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో కరివేపాకు. అంతే, సింపుల్. మన తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు రెడీ. ఇప్పుడు ఈ పోపు బాగా వేగాక మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఈ చారులో వేసేసుకోవడమే ఆ పోపు. అంతే. చూసారా ఎంత బాగా పోపు ఫ్రై అయిందో? ఇప్పుడు దాన్ని చారులో వేసేసుకోవడమే. సింపుల్గా అయ్యే మన తెలంగాణ పచ్చి పులుసు రెడీ. ఇవాళ మీరేం తిన్నారో కామెంట్ చేయండి. అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.